తులసి కనిపించకపోవడంతో సిద్ధు తులసి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి, కళ్యాణి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, అదంతా నా భ్రమణ, లేదంటే నిజంగానే కళ్యాణి ఇక్కడికి వచ్చిందా అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో మరొకసారి తులసి కనిపిస్తుంది. తులసి కూడా సిద్ధుని చూస్తుంది. ఇదేంటి, ఇతను ఇక్కడికి వచ్చాడు, వామ్మో ఖచ్చితంగా నా కోసమే వచ్చుంటాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనికి దొరకకూడదు, దొరికితే మళ్ళీ ఏదో ఒక నస పెడుతూనే ఉంటాడు, ఇక్కడ ఏదైనా గొడవ చేస్తే జై సార్ వాళ్ళు ఏమైనా అనుకుంటారు అని చెప్పి తులసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సిద్ధుని చూడగానే తులసి పారిపోవడం సిద్ధు గమనిస్తాడు. తను ఖచ్చితంగా నా కళ్యాణినే, ఇప్పుడే కనిపించింది కదా, ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ అలా చూసుకోకుండా అటువైపుగా వస్తున్న బస్వరాజుకి సిద్ధు డాష్ ఇస్తాడు. ఇక సిద్ధు బస్వరాజుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ, నాన్న మీరేంటి ఇక్కడున్నారు అని అంటూ ఉంటే, ఆ ప్రశ్న అడగాల్సింది నేనురా, నువ్వేంటి ఇక్కడున్నావని బస్వరాజు అడుగుతూ ఉంటాడు. దాంతో సిద్ధు, మీరు కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్తారేమో అనుకున్నాను, అంటే మీరు కూడా ఆ పెళ్ళికి వెళ్ళలేదన్నమాట, వెరీ గుడ్, పంతం అంటే అలాగే ఉండాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో బస్వరాజు, ఇది కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళేరా అని చెప్పి సిద్ధుతో అనడంతో సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఇది కీర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళా, మరి లక్ష్మక్క కీర్తికి ఏమవుతుందని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పే ఆ లక్ష్మక్క కీర్తి వాళ్ళ అత్తగారు, అయినా ఆవిడ నీకెలా పరిచయం అయిందని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు. దాంతో సిద్ధు, అదంతా ఒక పెద్ద స్టోరీలే నాన్న, ఇన్ని రోజులు కీర్తి వాళ్ళ అత్తమామలు ఎవరో అనుకున్నాను, అయితే లక్ష్మక్కే వాళ్ళ అత్తగారు అన్నమాట. మొదట్లో వాళ్ళ మీద నాకు చాలా కోపం ఉండేది, కానీ వాళ్ళు ఎలాంటి వారో తెలిసిన తర్వాత ఇప్పుడు నా కోపం అంతా పోయింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సరే కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం కీర్తికి తెలుసారా అని చెప్పి బస్వరాజు అడుగుతూ ఉంటాడు. దాంతో సిద్ధు, లేదు నాన్న, తను కూడా నాకు ఇప్పటి వరకు కనిపించలేదు, ఎక్కడుందని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అప్పుడు అదిగో అక్కడ ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పి బస్వరాజు కీర్తిని చూపిస్తాడు. దాంతో సిద్ధు కీర్తితో మాట్లాడడానికి వస్తూ ఉంటాడు. ఇక కీర్తి ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. రే అన్నయ్య, మా ఇంట్లో ఫంక్షన్కి రాను అన్నావు, మరి ఇలా వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సిద్ధు, ఇది మీ ఇంట్లో ఫంక్షన్ అని ముందు నాకు తెలియదు, వచ్చిన తర్వాతే తెలిసింది, నాకు బాగా తెలిసిన లక్ష్మక్క మీ అత్తగారట కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. లక్ష్మక్కన అంటే ఇంతకుముందు మా అత్తగారు తమ్ముడు తమ్ముడు అంటూ ఇంట్లో అందరికీ చెబుతూ ఉండేది, ఆ తమ్ముడివి నువ్వేనా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు, అవును నేనే, ఇంతకుముందు 3-4 సార్లు మీ ఇంటికి వచ్చాను, అప్పుడు నువ్వెప్పుడు కూడా కనిపించలేదు అని సిద్ధు అంటూ ఉంటాడు. తర్వాత సిద్ధు, అవును కళ్యాణి కూడా ఈ పెళ్ళికి వచ్చింది, కళ్యాణి వాళ్ళు మీకు బంధువులు అవుతారా అని చెప్పి సిద్ధు కీర్తిని అడుగుతాడు. దాంతో కీర్తి, కళ్యాణినా, మా బంధువుల్లో కళ్యాణి అనే పేరుతో ఎవరు లేరే అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు లేదు, తను ఇక్కడే ఉంది, ఇప్పటి వరకు చాలా క్లోజ్గా ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంది, తనని నీకు కూడా చూపిస్తాను ఉండు అంటూ సిద్ధు తులసి కోసం వెతుకుతూ ఉంటాడు. ఏంట్రా అసలు తన గురించి అంతలా అడుగుతున్నావో, కొంప తీసి ఆ కళ్యాణిని కానీ ప్రేమిస్తున్నావే ఏంటి, ఆ రోజు గుడిలో ఒక దేవత కోసం వెతుకుతున్నానని చెప్పావు కదా, ఆ దేవత ఈ కళ్యాణినేనా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటే, అవునే తనే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అలా తను తులసి కోసం వెతుకుతూ ఉండగా ఒక దగ్గర తులసి కనిపిస్తుంది. అదిగో తనేనే, లావెండర్ కలర్ శారీ కట్టుకుంది కదా, తనే కళ్యాణి అని చెప్పి సిద్ధు కీర్తికి చూపిస్తూ ఉంటాడు. నువ్వు చెప్పేది తులసి గురించా అని చెప్పి కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అవును తన పేరు తులసినా అని చెప్పి సిద్ధు షాక్ అవుతాడు. తను మా పెద్ద ఆడపడుచు, తన గురించి అయితే నువ్వు హోప్స్ ఏమీ పెట్టుకోవద్దు, ఎందుకంటే తను నష్టజాతకురాలు. పోయిన నెల 14వ తారీఖున తన పెళ్లి పీటల మీద ఆగిపోయింది, పెళ్లి కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు,
అతనికి ఒక కూతురు కూడా ఉంది. ఆ పాప వాళ్ళ నానమ్మ నాన్న ఇద్దరు చనిపోవడంతో ఆ పాప బాధ్యత పెళ్లి కాకుండానే ఈ తులసి నెత్తిన వేసుకుంది. దాంతో ఇప్పుడు తనకి దోషంతో పాటు ఆ పాప కూడా తోడవడంతో సంబంధాలు రావడమే కష్టమైంది. నువ్వు తన గురించి అయితే ఇప్పుడే మర్చిపోరా, అది నీకే మంచిది కాదు అని చెప్పి కీర్తి సిద్ధుని హెచ్చరిస్తుంది. ఇక సిద్ధు మనసులో అంటే ఖుషి పాప అమ్మ అమ్మ అని చెబుతూ ఉండేది తులసి గురించి అన్నమాట. తులసి పేరు ఎంత బాగుంది, తన మనసు కూడా అంత మంచిది కాబట్టే పెళ్ళి కాకుండానే ఆ పాపకు తల్లయ్యి ఇంత బాగా చూసుకుంటుంది. నేను పెళ్ళి అంటూ చేసుకుంటే నా తులసినే చేసుకుంటాను అని చెప్పి సిద్ధు ఫిక్స్ అయిపోతాడు. మరో పక్క జైకి తను స్పైగా పెట్టిన ఒక అతను ఫోన్ చేసి, సార్ విశ్వాకి మీరు నన్ను స్పైగా పెట్టిన విషయం తెలిసిపోయింది, అలాగే పంతులు గారిని బెదిరించి ముహూర్తం పెట్టించిన విషయం కూడా తెలిసిపోయింది. ఈ రెండు విషయాలు చెప్పి పెళ్ళి ఆపడానికి అతను అక్కడికి వస్తున్నాడు అని చెప్పి జై మనిషి చెప్పడంతో ఇకప్పుడు జై తన సెక్యూరిటీకి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మండపం గేట్ వరకు రావడానికి కూడా వీల్లేదు, ఆ విశ్వగాడిని ఏదో ఒకటి చేసి ఆపండి, వాడు వచ్చాడంటే పెళ్ళి చెడగొడతాడు అని చెప్పి అంటూ ఉంటే ఓకే సార్ అంతా మేము చూసుకుంటామని చెప్పి జై మనుషులు అంటూ ఉంటారు. ఇక విశ్వ ఎలాగైనా సరే జాను పెళ్ళి ఆపాలన్న ఉద్దేశంతో బండి మీద ఎంత వేగంగా మండపానికి వస్తూ ఉంటాడో. మరో పక్క తులసి దగ్గరుండి అన్ని పనులు కూడా చూస్తూ ఉంటుంది. ఇక తలంబ్రాలకు కావాల్సిన బియ్యం పసుపు ఇవన్నీ కూడా తను దగ్గరుండి తీసుకువెళ్తూ ఉంటే ఇకప్పుడు సిద్ధు తులసికి ఎదురుగా వచ్చి నిలబడి తనని అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇతను కన్నార్పకుండా నన్ను చూస్తున్నాడు అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది. ఇక తులసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే తులసి ఆగు అని చెప్పి సిద్ధు పిలుస్తూ ఉంటాడు. నా పేరు కూడా తెలుసుకున్నావన్నమాట, అసలైనా నువ్వు ఈ పెళ్ళికి ఎందుకు వచ్చావు, ఎవరి తరపున వచ్చావు, నీలాంటి వాళ్ళని కూడా పెళ్ళికి పిలుస్తారా అని చెప్పి తులసి అంటూ ఉంటే తులసి నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు, నువ్వు అనుకున్నట్టు నేను చెడ్డవాడినేమి కాదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇంతలో ఖుషి అక్కడికి వస్తుంది. అమ్మ ఆ రోజు నన్ను రౌడీల నుండి సేవ్ చేసింది ఈ అంకులే అని చెప్పి ఖుషి తులసికి చెప్తూ ఉంటే తులసి సిద్ధు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో సిద్ధు తల్లి అటువైపుగా వస్తుంది. రే సిద్ధు నువ్వు కూడా పెళ్ళికి వచ్చావా, చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి అమ్మ తులసి మా అబ్బాయి సిద్ధు అని చెప్పి సిద్ధుని పరిచయం చేస్తుంది. ఇక దాంతో నమస్కారం అండి అంటూ తులసి సిద్ధుకి నమస్కారం పెడుతూ సారీ అండి ఇంతకుముందు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి తులసి సిద్ధుకి సారీ చెప్తుంది. ఇంతలో విశ్వ మండపం లోపలికి వస్తూ ఉంటే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు విశ్వని ఆపేస్తారు. అప్పుడు రాము అక్కడికి వచ్చి విశ్వని వదిలేమని సైగ చేస్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు వినిపించుకోకుండా అలా గట్టిగా పట్టుకుంటారు. వదలండి అయ్యా నేను లోపలికి వెళ్ళాలని విశ్వ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో శ్రీనివాస్ అక్కడికి వచ్చి ఏయ్ ఏంటయ్యా మీరు అతన్ని పట్టుకున్నారేంటి, అతను మాకు కావాల్సిన మనిషి వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే అనుమానాస్పదంగా కనిపిస్తే పట్టుకున్నాం సార్ అని చెప్పి జై మనుషులు అంటూ ఉంటారు. ఇక దాంతో శ్రీనివాస్ చెప్పడంతో సెక్యూరిటీ వాళ్ళు విశ్వాని వదిలేస్తారు. అంకుల్ నేను అర్జెంటుగా జానుని కలవాలి, జాను ఎక్కడుందని చెప్పి విశ్వ చెప్పడంతో అదిగో అక్కడుంది బాబు వెళ్ళు అని చెప్పి శ్రీనివాస్ విశ్వాని జాను దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. ఇక జాను దగ్గరికి విశ్వ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి జాను రే విశ్వ ఏమైందిరా, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, రా వచ్చి కూర్చో కాస్త వాటర్ తాగు అని చెప్పి జాను విశ్వకి వాటర్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇంతలో జై కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అప్పుడు విశ్వ జాను నువ్వు ఈ పెళ్ళి చేసుకోవద్దు జాను, ఈ జై మంచివాడు కాదు అని చెప్పి అంటూ ఉంటే జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఏమంటున్నావు విశ్వ, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ పెళ్ళి చేసుకోవద్దంటే ఏంటి అర్థం, అసలు ఎందుకు నువ్వు ఈ పెళ్ళి చేసుకోవద్దంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో విశ్వ ఈ జై క్యారెక్టర్ మంచిది కాదు జాను, కాలేజ్లో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకోవడానికి ఇతను స్పైని ఏర్పాటు చేశాడు, ప్రతిరోజు కూడా అతను నీ ఫోటోలన్నీ కూడా తీసి జైకి పంపించేవాడు, అలాగే అసలు 2 నెలల వరకు పెళ్లి ముహూర్తాలే లేవు,
మీ జాతకాలు కూడా కలవలేదు. పంతులు గారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చంపేస్తానని చెప్పి ఇలా 2 రోజుల్లో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేయించాడు. ఈ జై ఒక దుర్మార్గుడు. ఇతన్ని చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక శ్రీనివాస్, లక్ష్మి వీళ్ళందరూ కూడా విశ్వ మాటలు విని షాక్ అవుతూ, ఏంటి బాబు నువ్వు చెప్పేది? నిజంగా జై అలాంటి వాడా అని చెప్పి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక దాంతో జై నటన మొదలు పెట్టేసి, జాను ఒకవేళ నిజంగా ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకపోతే నేను ఇప్పుడే ఈ పెళ్ళిని ఆపేస్తాను. ఇతను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. విశ్వ ఎందుకు ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నాడో తెలుసా? ఎందుకంటే విశ్వ నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి అని చెప్పి జై అంటూ ఉంటాడు. దాంతో జాను ఒక్కసారిగా విశ్వ వైపు చూసి షాక్ అవుతూ ఉంటుంది. దాంతో విశ్వ, అవును జాను, జై చెప్పింది నిజమే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేనేమి ఈ పెళ్ళి ఆపాలనుకోవడం లేదు. కేవలం నీ జీవితం కాపాడడం కోసమే ఈ పెళ్ళి ఆపాలనుకుంటున్నాను. దయచేసి నా మాట నమ్ము అని చెప్పి విశ్వ అంటూ ఉంటే అప్పుడు జై, జాను ఇతను మన ఇద్దరిని విడగొట్టి నిన్ను సొంతం చేసుకోవడానికే నా గురించి నీకు చెడుగా చెబుతున్నాడు. విశ్వ మాటలు నమ్మొద్దు అని చెప్పి జై అంటూ ఉంటాడు. రే, ఏంట్రా నువ్వు ఇంకా జానుని మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పి విశ్వ జైతో గొడవ పడుతూ ఉంటాడు. ఇక అలా జై కూడా విశ్వ కాలర్ పట్టుకొని, నువ్వేంటిరా నా జానుని నా నుండి దూరం చేయడానికి, ఈ పెళ్ళి చెడగొట్టడానికి నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పడానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా విశ్వ జై ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటే అప్పుడు జానుకి ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక్కసారిగా కుప్పకొని ఏడుస్తూ ఉంటుంది. మరి జాను విశ్వ చెప్పింది నమ్ముతుందా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.